మా ఇంటికి పోతానే. ఎందుకురా రోజు మేము పోతాడు నువ్వు ఆపినావు, ఇవాళ నువ్వు పోతాడున్నావురా. ఓ గొల్లిగా ఎప్పుడు నీ ముద్దలు పోయిటండు, ఇలా నువ్వు ముద్దలు పోతాంటున్నావు. ఉండు కొంచెం ఊకో. అవునే మామ, అసలే మాస వారం. నాకు చిన్నప్పటి నుంచి దయాలంటే భయం తెలియదు అనే నీకు. అమాస అయితుంది, పుణ్యం అవుతుంది గొల్లిగా, కొంచెం ఉండు. అవునే మామ, అసలే ఇవాళ ఆదివారం. ఇలా దయ్యాలకు పెద్ద పండుగ. నేను పోతానే. ఏ ఆగరా, ఈ కాలంలో దయాలు ఎక్కడ చిన్నప్పటి లేక భయపడుతున్నావు నువ్వు. నువ్వు ఏమని చెప్పు మామ, నేను పోతా ఇయ్యాల. రేపు 12 దాకా ఉంటా కానీ అయితే పోతా ఇయ్యాల. ఎందుకురా ఏం భయం సపరేట్ కూర్చో, నువ్వు మాట్లాడుకున్నావు. దయ్యం ఇక్కడ దయ్యం, ఏ దయ్యం వస్తుంది ఇలా మనం చూద్దాం. ఇలా రాత్రి 12 మధ్య ఇలా ఈయన ఊకుందాం. ఏ దయ్యం వస్తుందో మనం చూద్దాం. అవునే, ఇలా దయ్యం పెడతారా నాకు? నా దావదంగా ఉన్నారు కానీ నీకేమద్దు ఫోన్, నేను పోతున్నా. అరే నువ్వు కూర్చో. ఎవరు ఇంకో ఇంటికి పోతాను అనుకో, శ్మశాన వాడికి ఇలా గోరిల మధ్యలో కూడా పెడతా నేను. అప్పుడు ఇక్కడ ఊకో. హలో, తీసుకొస్తా. సరే సరే. అరే ఇంటికి వచ్చి ఫోన్ వచ్చింది, పొరుగులు తీసుకొచ్చి చెప్తా. 2 నిమిషాలు వస్తా. మీరు ఇన్ని రెడ్డి పోకూరు. ఓకే, విన్నావా? 3 కోడిగుడ్లు ఎక్కువ తీసుకొని పో, ఉడకబెట్టుకొని తీసుకొని రా. మామ ఉత్త కొడుకులు తీసుకురాకు, ఉప్పు కారం మసాలా మంచిగా. తీసుకొస్తా. పోతున్నా, ఉండు ఇన్నే. ఉంటాం. అరే 20 రూపాయలు 4 కొడుగులు తీసుకుపోతుంది. వాడు 3 కొడుగులు పట్టుకొచ్చి ఉప్పు కారం వేసుకుని రమ్మంటాడు. నేనే ఉన్నాడు 9 నెత్తిని. అబ్బాయి ఇది ఎంత గిద్దిస్తారో ఏం కథలు. మా ఇట పోతున్నట్టున్నావు, చేతులేందే పట్టుకుని పోతున్నావు. పొలానికి దయ్యం పట్టినట్టున్నది. పొరుగులు 2 దింపేసినా అట్లా పెడదామని అటు పోతున్నాయి. అబ్బా అది కొడుగులు ఏమన్నారు పొరగాలి, కొంచెం విద్యుత్ అయితే కాపాడిన ఆయన. ఈ కొడుగులు పట్టుకుపోయి అలపిస్తా అయిపోతుంది. విద్యుత్ కాపాడట అవుతుంది, మంచిగుంటుంది. మావా నేను అటే ముఖాన పోతున్నా, ఇటు నేను పెట్టస్తా. ఇగో పెట్టు గాని పొలానికి తగ్గేదట్టు చూసుకో. తగ్గేదట్టు మంచిగా మొక్కుతా. ఆయన పుస్తకం తినని ఆడ పెట్టి మంచిగా మొక్కుతా. నీ కొడుకు మంచిగా కావాలని మొక్కుతా. సరే సరే మొక్కు. అరే నాకు మంచిగా కలిసిండ్రా. ఈ కోడిగుడ్లు 2 పొరగాళ్ళకి వారదిగుదాం. ఈ వారదిగుతాయి కాళ్ళు తినబట్టి తినవన్న నాకు మళ్ళీ పొరడు అగులు పూలు చేస్తాను. మన మనసులో అగులు పూలు చేస్తాం కావచ్చు. తినవన్న కూడా తిన వాళ్ళకి వారేస్తా. ఇగోరా అరే తీసుకోరా, తినోరి. అరే ఏంట్రా ఇది? అవురా ఇది వరకొచ్చినవారు ఇది ఎక్కడ వెళ్తే నన్ను పట్టుకుంటా అంతట్టు చెప్తుంది అంటారు. నాయన ఏందే మామ, ఈ పసుపు ఏంటిది, కుంకుమ ఏంటిది? అరే అది ఇంట్లో కార్పొరేట్ కాదురా, కిరాణా కొట్టు కార్పొరేట్ రా, ఎర్రనే ఉంటుందిరా. మరి పసుపు ఏంది? అరే ఇది మసాలా అనుకొని పసుపు వేసినట్టురా మా వాళ్ళు. మసాలా ఏమని చెప్పినారు, పసుపు వేసిరు. మోసమే. ఇక తినురా, ఎట్లా తినకుండా లేకుండా నాకు నేను తింటా. అవునే, ఇంటికాడ తిన్నావు, ఇక్కడ తింటా అని చెప్తున్నావా? అవసరం లేదు, మేము తింటాం. మామ గారు పోయి పాట పాడతాంప. గాడేం పాట పాడతావు, గిడ వాడదా పాట? అరే పాట అంటే ఈ పాట కాదురా, గీ పాట రా, అటు పోయి పాడదాం అంటున్నాడు. సరే పా ఓం పారి పాట పాడద్దు. అరే ఓ పాట పాడురా. నాకు బాగా దూరం పోతుందిరా. దాని బాగా దూరం పోయిందిరా. పరా అరే ఇదేమన్నారా, రోజు ముఖాలు ఏమన్నట్టు ఇట్లా కూర్చునేదిరా. ఏమైంది గొల్లిగా? నాకే బాగా కింద చూడు రే, అప్పుడే ఇంటికి పోతాననే నన్ను తోలియాలే మీరు.
ఇప్పుడు నిమ్మకాయలు దొక్కిచ్చారు ఇవాళ నాకు ఎటు అవుతుంది మరి నన్ను ఇవాళ ఏమో చేసేటట్టు ఉన్నారే మీరు. ఏ కానీ నిమ్మకాయలు దొక్కితే ఏమవుతారా మీ ఇద్దరం దొక్కం చూడుని. ఉదయం లేదు దయ్యం లేదు పూజ లేదు. బా నువ్వు భయపడుతున్నావు. దా నీ ఏం భయపడతా అడిగి అనుకున్నావు కూడా. వాళ్ళు కూడా దొక్కిరుగా నిమ్మకాయలు, నాకు కూడా ఏమైనా అయితే వాళ్ళకి కూడా ఏమైనా అవుతుంది. పో ఎటైతే దా దా దయ్ ఏమన్నా రా రా అంటున్నావు. ఇటు రారా. అరే రమ్మంటుంది పోరా. అరే నువ్వు పొమ్మని దానికి పోరారా, దయ్యం రాది. పోరైతే పోదామని. అరే మన ఉన్న పరిస్థితి ఏంది, నువ్వు నేను మాట్లాడేది ఏంది? అరే మిమ్మల్ని రా ఇటు రారా. నిన్ను పంపిద్దావారా? ఈ గొల్లిగాడు ఈయన పోయేటట్టున్నాడు, 6 గేలు పోతాడే. అరే ఎట్లయితే అట్లే మన ముగ్గురం పోదావురా. పోదాంపా. నా గుడ్లు ఎందుకు తిన్నారా మీరు? నీ గుడ్లు తినలేదు మేము, కోడి గుడ్లు తిన్నాము. అవి నా గుడ్లు కాదురా, నా కోసం పెట్టిన కోడిగుడ్లు మీరు తిన్నారా? అరే ఏ గుడ్లు పట్టుకురమ్మంటే ఏ గుడ్డు పట్టుకొచ్చినవురా? దానికి ఎట్టిన గుడ్డు నువ్వు పట్టుకొచ్చినవేంద్రా? అవునే మామ, గా గుడ్లు తీసుకొస్తారా అని. ఏం మనిషివే నువ్వు? నా కోసం పెట్టిన కోడిగుడ్లు తిన్నది కాక నాకు ఇష్టమైన నిమ్మకాయల్ని కూడా మీరు దొక్కుతారా? మీ రక్తం తాగుతా నేను. అక్క నీ కోడిగుడ్లు తీసుకొచ్చింది ఈడే, మా ఇద్దరిని మాత్రమే విడిచిపెట్ట అక్కడికి దండం పెడతా బాంచన్. తీసుకొచ్చింది వాడైనా తిన్నది మీరే కదారా. మిమ్మల్ని ఎవరిని నేను విడిచిపెట్టను. నీ దండం పెడతా, నీ కోడిగుడ్లు నిమ్మకాయలు తీసుకొస్తావు. నువ్వు వీడినే ఉండు, అన్నీ తీసుకొస్తావు. రే మీరు రాకపోతే మిమ్మల్ని చంపి మీ రక్తం తాగుతారా నేను? తొందర పోయి మీరు తొందర రారా, తొందర పోండిరా. ఈ రాత్రి ఏ షాపులు తీస్తారే చెప్పు? అరే మన సామాను కోసం కాదురా, మన ఊళ్ళో ఒక మంత్రగా ఉన్నాడు, తీసుకొద్దాం, ఈ దయ్యం సంగతి చెప్పిద్దాం. ఓలాళ్ళు నేను తీసుకుపోతారా, ఆడున్నాడు. పోదాంపా. నువ్వే చూడాలి ఏదైనా. ఊళ్ళే అందరూ మంత్రాలు వస్తాయని అందరూ అనుకుంటారు. ఏదో దొరికిన కట్టెపూలకు పసుపు కుంకుమ రాసి నేను పెడితే అది నిజంగానే మంత్రాలు వస్తాయని అందరూ అనుకుంటారు. నేను కట్టిన తాయితు వానికి పని చేస్తే వాడానికి 10 రూపాయలు ఇచ్చిపోతే ఈ వ్యాపారం ఏదో మంచిగా ఉందని చెప్పేసి ఇదే కంటిన్యూ చేస్తున్నాను. అసలే అమాస ఆదివారం రాత్రి 12 అవుతుంది. ఏ పక్క నుంచి వెళ్ళి ఏ దయ్యం వస్తుందో నాకేం అర్థమైతే లేదు. దేవుడా పంచను, ఏ దయ్యం రాకుండా చూడు తండ్రి. అదే ముందు నిమ్మకాయలు పెట్టుకొని చూస్తున్నా నేను. ఏం బాబులు ఈ టైంకి వచ్చారు నైట్ 12 గంటలకు మీరు? అవునే మామ, స్వామీజీ మంచి పవర్ఫుల్లే. నిమ్మకాయలు బొక్కలు మంచి దొరకట్ను. ఇది పట్టుకొచ్చిన మీరు మమ్మల్ని కాపాడాలి. నా సన్నిధిలో మీరు భయం ఎలా? సమస్య ఏందో నాకు చెప్పండి మీరు.
దయ్యానికి పెట్టిన కోడిగుడ్డు మాకు తినిపించింది స్వామి. స్వామి ఆ దయ్యం మా ఎంబడి పడి మా రక్తం తాగుతాంటుంది స్వామి. ఎలాగైనా మమ్మల్ని కాపాడాలి మీరు. దయ్యాలంటే నాకే భయం అవుతుంది. వీరేమో దయ్యాలని చెప్పేసి నా దగ్గరికే వచ్చిర్రు వీళ్ళు. నేనేం చెయ్యాలి? కాశ్మోరా లాంటి దయ్యాలతోనే నేను గోటీలాడిన. ఈ దయ్యాలు ఏమన్నా నాకేమన్నా లెక్కనా? స్వామి ఆ దయ్యమో వాడు ఉన్నది. మేము మళ్ళొత్తా అని చెప్పి వచ్చినాం. మీరు ఎట్లా అన్న చేసి వచ్చి ఆ దయ్యాన్ని భర్తం పట్టాలి మీరు, లేకుంటే మేము మా పానాలు ఇస్తా అంటుంది. వీళ్ళేమో దయ్యం దగ్గరికి పోదామని అంటారు. పోకపోతేనేమో వీళ్ళేమో ఊళ్ళో చెప్తారు. ఊరు అందరు కలిసి నా ఈ పంత వాళ్ళ కొడతారు. వీళ్ళేమో దయ్యం దగ్గరికి పోదామంటారు. పోతేనేమో దయ్యంతో బాధ. పోకపోతేనేమో ఊళ్ళందరికీ వెళ్ళి చెప్పి నా ఇన్కమ్ బంద్ చేస్తారు. నా బతుకు బస్ స్టాండ్ అవుతుంది. సరే స్వామి పోం పారి. స్వామి. పోదాం. ఏ దయ్యం ఏది? దయ్యం దయ్యం ఉందంట్రియా? ఇప్పటిదాకా ఇన్నే ఉండే. ఏడుందిరా? ఇక్కడనే ఉండే. నేను అత్తున్నా అని చెప్పేసి దయ్యం భయపడి పారిపోయింది. లేదంటే దాని గుడ్లు వీకి గోటీలు ఆడేస్తాను. అది ఇప్పుడు ఇది ఉంటే దాని పుర్రతో ఫుట్బాల్ ఆడేద్దుంటుంది. అది పోయింది కాబట్టి బతికిపోయింది ఇప్పుడు నా చేతిలో. భయపడకు రీ, నేనున్నా. నేను దాని రమ్మన్ దాని సంగతి చూస్తా నేను. స్వామీజీ తోపు తురుము అని స్వామీజీ దగ్గర మమ్మల్ని తీసుకొని పోతివి. స్వామీజీ మనకన్నా ఫస్ట్ ఊరికే. మన పరిస్థితి ఇప్పుడు ఏంటిదిరా? ఏదో నప్పతట్లో నాకు తెలియపోయా. ఏం ముచ్చట్లు పెడుతుర్రా మీరు? నా గుడ్లేవిరా, నా నిమ్మకాయలేవిరా? అక్క ఇయ్యాలంటే రేపు రేపైతే నేను ఇడిచిపెట్టానురా. నాకు కోడి గుడ్లు కాదు, నాకు చికెన్ కావాలి, మటన్ కావాలి, ఫుల్ బాటల్ కావాలి రా రే. లేకపోతే మీ రక్తం తాగుతారా? నేను ఇడిచిపెట్టక్క. ఫోన్ వదిలేది నాదేరా అది. మీరిస్తే ఫోన్ వాడతారా? మేము కూడా అప్డేట్ అయినాంరా. మేము అరే మీరు కళ్ళు మూసుకోండిరా. నేను తెరువమన్న సేపు మీరు తెరవద్దురా, లేదంటే మీ రక్తం తాగుతారా? నేను ఓకే, కళ్ళు మూస్తాం. అరే ఈ దయ్యం ఏదిరా? దయ్యానికి ఏమైనా ఫోన్ ఉంటుందిరా? చికెన్ అంటుండు, మటన్ అంటుండు, బీర్లు అంటుండు. డౌట్ కొడుతుంది నాకు. చూద్దాం పారా. చూద్దాం పా. అరే అది దయ్యం కాదు, చూద్దాం పర్రా. అరే ఏమో దయ్యమేరా ఏమో మాట్లాడుతుంది. అడిపోయి చూద్దాం పారా. చెరపా. అరే ఏమో ఏం చెప్తుందో ఏమంటుంది. చూద్దాం పా. ఈ టైంలో ఫోన్ చేసిరేంద్రా మీరు? మనం అనుకున్నట్టే వీళ్ళని ఓపిస్తున్నారా? ఒక ఆట ఆడుకుంటారు నీళ్ళతో. అయినా మీరు ఈ టైంలో ఫోన్ చేస్తే వాళ్ళకి డౌట్ అయితే ఈ పంత వాళ్ళకి కొడతారా? ఫోన్ కడిగారా తొందర? అరే మీరు అరే ఈ దయ్యం కాదురా, మనిషిరా. ఇవాళ రాక మనం ఆడుకున్నాడు. మనం వాడిని ఆడుకుందాం. వాడు పెద్ద బుగ్గాని చేసిండ్రా. వాడు మనం అక్కడ కళ్ళు మూసుకొని ఉందాం. అట్నే ఉత్తగా ఇట్లా ఆడ వచ్చిన తర్వాత 3 రోజులు ఆడుకున్నాం. వాడిని 3 రోజులు పొట్టు చూపు. ఓకే దర్రా ఫోన్ దర్రా. అరే కళ్ళు తెరవండిరా. రేపు ఈ టైంకు నేను మళ్ళీ వస్తా. నాకు కావాల్సినవి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వెనుకకు తిరగకుండా వెళ్ళిపోవాలి మీరు. లేకపోతే మీ రక్తం తాగుతా నేను. అవునే మా రక్తం తాగే నువ్వు. తాగే చూస్తా, తాగు. తాగే నువ్వు చూస్తా, తాగు. వీళ్ళేమో తేడాగా మాట్లాడుతారు. ఇప్పటిదాకానేమో గజగజలు ఆడుకున్నారు. కొంప చేసి నేను ఫోన్ మాట్లాడింది వీళ్ళు విన్నారా? ఈ నుంచి ఎట్లయినా ఎస్కేప్ కావాలరా నేను.
అరే మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకోర్రా మీరు. అరే నీ భాగవతం మొత్తం బయట పడ్డదిరా, నిన్ను మాల్సుడేరా. ఎన్ని రోజుల నుంచి నాటకాలు చెప్తున్నాడు. टाटा गुड बाय गया. మరొక కొత్త కాన్సెప్ట్తో మీ ముందరికి వచ్చినాం. వీడియో పూర్తిగా మీకు నచ్చుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇంకోటి ఫ్రెండ్స్, రీసెంట్గానే 1K సబ్స్క్రైబ్ కంప్లీట్ అయిపోయినాయి. మీ సపోర్ట్ వల్లనే ఈ విధంగా జరిగింది. మీ విధంగానే ప్రతి ఒక్క వీడియోకు మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా మేము ముందు ఇంకా చాలా వీడియో తీయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.